స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. 2024కి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్కు సంబంధించి మీరు చాలామంది మెసేజెస్ పెడతా ఉన్నారు. సో మీకు చాలామందికి కామెంట్ నేనైతే రెస్పాండ్ అయ్యాను, బట్ అయినా మీరైతే అడుగుతూ ఉన్నారు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు, మరి ఆ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంది అని కొందరు అడుగుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ చూసుకోవటం అనేది మీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఈ రీవెరిఫికేషన్ రిజల్ట్స్కు సంబంధించి మీకు గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశాను. రీవెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా చూసుకోవాలని. ఇప్పటికే 10th క్లాస్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయింది. అదేవిధంగా రిజల్ట్స్ కూడా మీకు పంపించబడ్డాయి. అయినా మీరు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అడుగుతూ ఉన్నారు అంటే మీకు మీ రిజల్ట్స్ అందలేదు కావచ్చు. మ్యాక్సిమం ఎవరైతే రీవెరిఫికేషన్కి అప్లై చేశారో వాళ్ళందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క పేపర్, మీరు ఎగ్జామినేషన్ ఎన్ని సబ్జెక్ట్స్కి అయితే పెట్టుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ మొత్తం కూడా జిరాక్స్ తీసి, మీరు ఎగ్జామినేషన్లో రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్టే దానిని మీకు మళ్ళీ పిన్ చేసి మీకు పోస్ట్లో పంపించడం జరిగింది. ఒకవేళ అది మీకు అందలేదేమో, ఒకవేళ ఆ రిజల్ట్స్ని కనుక మీరు చూసుకోనట్లయితే, మీకు ఇప్పటికీ అది తెలియకపోయినట్లయితే, మీరు ఇంటి దగ్గర ఉండి నా రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూడకండి. మీరు ఏ స్కూల్లోనైతే చదువుకున్నారో అక్కడికి వెళ్ళండి. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి కలవండి. మీ ఇంటికి కనుక ఆ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ మీకు అందనట్లయితే తప్పనిసరిగా అది మీ స్కూల్లో తప్పనిసరిగా వచ్చి ఉంటుంది. రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మొత్తం కూడా డిస్పాచ్ చేయబడ్డాయి ప్రతి స్టూడెంట్ ఇంటికి. అయితే నేను ముందుగానే చెప్పాను, ఈ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళకండి, నష్టం జరిగే అవకాశం ఉందని. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2024 రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గినాయి. రీవెరిఫికేషన్లో మీకు చాలాసార్లు చెప్పారు, రీవెరిఫికేషన్లో మార్క్స్ తగ్గొచ్చు, పెరగొచ్చు, సేమ్ అయినా ఉండొచ్చు, నో చేంజ్ అని కూడా రావచ్చు. సో అలా తగ్గిన వాళ్ళు చాలామంది అప్లై చేసిన వాళ్ళలో దగ్గర 30-40% స్టూడెంట్స్కి ఎన్నో కొన్ని మార్క్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాకు తెలిసినటువంటి కేసులు ఈ మధ్య మనం పేపర్లో కూడా చూసినాం. ఏది 76-77 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఆ రీవెరిఫికేషన్ రెగ్యులర్ స్పాట్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో, పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ చేసినటువంటి పొరపాట్ల కారణంగా మరి కేవలం 23-26 మార్క్స్ వేసి ఆ స్టూడెంట్ని ఫెయిల్ చేయడం జరిగింది. అంటే కావాలని చేయలేదు, కౌంటింగ్ మిస్టేక్, పార్టీ ఏ పార్టీ బి చేసినప్పుడు ఏదో పెద్ద మిస్టేక్ జరిగి అది న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే రీవెరిఫికేషన్ పైన నమ్మకం ఉండి లేదా వాళ్ళు రాసినటువంటి పర్ఫార్మెన్స్ పైన నమ్మకం ఉన్నారో వాళ్ళు చక్కగా, ఆ స్టూడెంటే కాదు చాలామంది స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మార్క్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మార్క్స్ పెరిగి గ్రేడ్లు పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంగ్లీష్లో కానీ వేరే సబ్జెక్ట్స్లో కానీ 10 GPA వస్తుందని బాగా కాన్ఫిడెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9 GPA 8 GPA ఇట్లా వచ్చినప్పుడు పెట్టుకొని రీవెరిఫికేషన్ పెట్టుకొని చాలా రిజల్ట్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో రిజల్ట్ అనేది మారింది. ఇక కొందరికి అందరికీ రీవెరిఫికేషన్కి వన్స్ మీరు అప్లై చేశారంటే తప్పనిసరిగా మీ రిజల్ట్స్ ఇస్తారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, నో చేంజ్ కావచ్చు. మీకు ఇప్పటికే ఒక ఆన్సర్, నేను ఇప్పుడు దీన్ని స్క్రీన్ పైన కూడా వేస్తా, అవకాశం ఉంటే చూడండి. రిజల్ట్ అది మీకు ఏ విధంగా అంటే ఒక పేపర్ పంపిస్తాడు. ఫస్ట్ దానిపైన మీ ఆన్సర్ స్క్రిప్ట్తో పాటుగా ఒక మొత్తం మీ డీటెయిల్స్ని తెలియజేస్తూ మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఏందన్నది. ఎక్కువ మంది స్టూడెంట్స్కి నో చేంజ్ అంటే నీకు గతంలో ఏ మార్క్స్ అయితే వచ్చాయో అవే యథాతథంగా ఉంచబడ్డాయి, మార్క్స్ ఏమీ మార్చలేదు అని అర్థం. అంటే నీ గ్రేడ్ ఏమీ మారదు, పాత రిజల్ట్ మాత్రమే ఉంటుంది. ఇదైతే కనుక్కోవాలి. నో చేంజ్ అని వస్తుంది ఎక్కువ మంది స్టూడెంట్స్కి. కొందరికైతే బిగ్ చేంజ్ అని రాయరు, మంచిగా మార్క్స్ పెరిగి జీపీఏ పెరిగిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఫెయిల్ అయ్యి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు వచ్చి నా మార్కుల కంటే తగ్గిన వాళ్ళు ఉన్నారు.
ఈ రకంగా చాలా మార్పులు అయితే ఈ రీవెరిఫికేషన్ కారణంగా జరిగింది. నేను ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా చాలాసార్లు చెప్పాను. రీవెరిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు రీవెరిఫికేషన్ మాత్రమే కాదు, తప్పనిసరిగా సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా రాయండి అని. కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి నేను తప్పనిసరిగా పాస్ అవుతాను, రీవెరిఫికేషన్లో పెట్టుకుంటే నేను మార్క్స్ పెరిగే అవకాశం ఉంది అని రీవెరిఫికేషన్కి వెళ్ళి సప్లిమెంటరీ ఎగ్జామ్కి అప్లై చేయకుండా ఉన్నారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో మళ్ళీ చెప్తాను, మీరు ఏ క్లాసులోనైనా ఉండండి, ఎప్పుడైనా సరే మీరు పాస్ అవుతాననే నమ్మకం ఉన్నప్పటికీ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సప్లిమెంటరీ ఎగ్జామ్కి అప్లై చేయాలి. ఈ సంవత్సరానికి అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగానే వచ్చింది. మళ్ళీ సప్లిమెంటరీలో మ్యాక్సిమం మిమ్మల్ని పాస్ చేయడానికే 1-2 మార్కులు కొంచెం లిబరల్ వాల్యుయేషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పాస్ చేస్తారు, మీరు కొంచెం గట్టిగా ట్రై చేయండి అని చెప్పాను. ఆ స్టూడెంట్స్ చాలామందిని చూశాను, అప్లై చేయలే. ఎందుకంటే రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వస్తాయని చూసి పాస్ అవుతాం అనుకొని సప్లిమెంటరీకి అప్లై చేయలే. దీనివల్ల రీవెరిఫికేషన్లో నో చేంజ్ అని వచ్చింది. అంటే నీకు పాత మార్క్స్ ఏదైతే ఉన్నాయో, గతంలో వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అదే ఉంది, ఎగ్జాక్ట్గా చేంజ్ చేయలేదని వచ్చింది. దాంతోపాటు మరి వీళ్ళు ఏంటంటే రీవెరిఫికేషన్కి సప్లిమెంటరీకి అప్లై చేయకపోవడం వల్ల ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయలేకపోయారు, అటు చూస్తే రీవెరిఫికేషన్లో ముందుకెళ్ళలేకపోయారు, సక్సెస్ కాలేకపోయారు. దీనివల్ల రెంట్కి చెడ్డ రేవళ్ళలాగే అయింది పరిస్థితి. ఎప్పుడు కూడా ఆ పరిస్థితికి మీరు తెచ్చుకోవద్దు. టీచర్స్ చెప్పిన మాట, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినాలి కొన్నన్న. ఇప్పుడు అడుగుతా ఉన్నారు, నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ అక్కడక్కడ కొందరు, సార్ నేను రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నాను, పాస్ అవుతాను అనుకున్నా, మరి నాకు చూస్తే నో చేంజ్ అని వచ్చింది, అంటే ఇంతకుముందు ఫెయిల్ అయ్యా సార్, మళ్ళీ అదే రిజల్ట్ వచ్చింది అనేది ఉంది. నేను ఇప్పుడు మీకు 1-2 కేసులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే మీ నమ్మకం ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను చూసా, ఒక ఇన్విటేషన్ రాశాడు ఒక స్టూడెంట్ ఇన్విటేషన్ అనేది రాశాడు. వాడు ఏమనుకున్నాడంటే దానికి 5 మార్క్స్ వస్తాయి అనుకున్నాడు. ఇన్విటేషన్ రాసింది కరెక్టే రాశాడు 5 మార్క్స్కి, అదేవిధంగా మెసేజ్ కూడా రాశాడు 5 మార్క్స్కి. అదొక 5 మార్క్స్కి, ఇదొక 5 మార్క్స్. వాడు కాన్ఫిడెన్స్ ఏంటంటే పక్కాగా దాంట్లో ఒక 4, దీంట్లో ఒక 4 వస్తాయి అని అంచనా వేసుకొని పాస్ అవుతాను అనుకుని రీవెరిఫికేషన్ పెట్టుకున్నాడు. నేను ఆ రీవెరిఫికేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పేపర్ చూసా. పేపర్ ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంటికి పంపించారు కాబట్టి చూస్తే, వాడు ఈ క్వశ్చన్ ఏమో ఇన్విటేషన్ రాయమంటే వీడు ఇన్విటేషన్ రాశాడు, కానీ అడిగిన క్వశ్చన్ ఒకటి, వీడు రాసిన ఆన్సర్ ఒకటి. అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది, వీడు రాసిన ఆన్సర్ ఒకటి ఉంది. మరి ఆ ఎగ్జామినర్ మార్క్స్ ఎందుకు ఇస్తాడు? నువ్వు పూర్తిగా ఇర్రెలవెంట్గా రాసినప్పుడు మార్క్స్ ఇవ్వరు కదా. అంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొచ్చు. మీరు రాసింది కరెక్ట్ అనేటువంటి అభిప్రాయంలో ఉండకండి. అది ఒక్కోసారి తప్పు కావచ్చు, నువ్వు అనుకున్నావు రైట్ అని, అది కాదు కదా. అదేవిధంగా మెసేజ్ రాశాడు, మెసేజ్లో కొంత కరెక్ట్గా ఉంది. ఆ ఎగ్జామినరు దానికి 5 మార్క్స్ కానీ 1 మార్క్ వేశాడు. వీడేమనుకున్నాడు, ఈ స్టూడెంట్ 4 మార్క్స్ మినిమం వస్తాయి అనుకున్నాడు, 1 మార్క్ వేశాడు. అంటే ఆ ఎగ్జామినర్ అవసరమైతే ఆయనకి ఏమన్నా కాస్త పాస్ చేయాలని అనిపిస్తే దాన్ని 3-4 మార్క్స్ వేసినా ఆపేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇట్లాంటి వాటిని రీవెరిఫికేషన్ ఏం చేయలేరు. ఇర్రెలవెంట్గా ఉన్న దాన్ని కొట్టేసినా లేదా 1 మార్క్ వేసినా దాన్ని మనం ఏం చేయలేము. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. ఇప్పటికైతే మీరు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మీ స్కూల్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక నుంచి భవిష్యత్తులో మీరు జరగబోయేటువంటి ఎగ్జామ్లో మరి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తానని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.